Hello everyone, this is Santosh Srivatsav Sharma. So last class lo unit number 2 network topology discuss చేసాము. Now in this class fundamentals of electrical circuits subject lo unit number 1. What is unit number 1? Introduction to electrical circuits and magnetic circuits. ఇందులో ఈ పర్టికులర్ క్లాస్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేస్తాము. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఓన్లీ 2నే ఉన్నాయి. ఎయిదర్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ లేదా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ 10 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా సమ్ టైమ్స్ దే మే ఆస్క్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అండ్ కిర్చాఫ్స్ కరెంట్ లా ఆల్సో. సో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లోనే చెప్తున్నా, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సుధాకర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై సుధాకర్ అండ్ శ్యామ్మోహన్ టెక్స్ట్ బుక్ కానీ, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై ఎన్ శ్రీనివాసులు టెక్స్ట్ బుక్ కానీ, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ బై చక్రవర్తి టెక్స్ట్ బుక్ కానీ, ఈ ఫస్ట్ యూనిట్ లో స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ పైన, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ పైన, సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ పైన వర్కౌట్ చేయండి. సో ఇప్పుడు థియరీ డెరివేషన్ పార్ట్ ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. బికాస్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తే అది టైం వేస్టింగ్ ప్రాసెస్ అవుతుంది. సో బెటర్ యూ ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎలా సాల్వ్ చేయాలనేది బ్రీఫ్ గా ఈ వీడియోలో ఈ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని బ్రీఫ్ గా రివిజన్ చేద్దాం. నెట్వర్క్ అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కానీ ఇక్కడ డిఫరెన్స్ నెట్వర్క్ కి సర్క్యూట్ కి డిఫరెన్స్ ఒకసారి ఐడెంటిఫై చేస్తే, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్, సర్క్యూట్ కూడా ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. నెట్వర్క్ లో మనకు క్లోజ్డ్ పాత్ ఫామ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెట్వర్క్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ మే ఆర్ మే నాట్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ పాత్. కానీ సర్క్యూట్ అలా కాదు, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఫార్మ్స్ ఎ క్లోజ్డ్ పాత్. సర్క్యూట్ లో కంపల్సరీ క్లోజ్డ్ పాత్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సర్క్యూట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి ఎలిమెంట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని క్లాసిఫికేషన్స్ మనం ఒకసారి చూస్తే 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాసిఫికేషన్ లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్టివ్ ఎలిమెంట్, ప్యాసివ్ ఎలిమెంట్. సెకండ్ వన్ లీనియర్ ఎలిమెంట్, నాన్ లీనియర్ ఎలిమెంట్. థర్డ్ వన్ యూనిలేటరల్ ఎలిమెంట్, బైలేటరల్ ఎలిమెంట్. ఫోర్త్ ది లంప్డ్ ఎలిమెంట్, డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. ఒక్కొక్కసారి వీటినే మనకు 5 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో 2 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 6 or 5 మార్క్స్ క్వశ్చన్స్ గా వీటిని కన్సిడర్ చేయాలి మనం. సో యాక్టివ్ ఎలిమెంట్స్, ద ఎలిమెంట్స్ విచ్ డెలివర్ ఎనర్జీ. ఎలిమెంట్స్ ఏవైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని డెలివర్ చేస్తాయో ఆ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని యాక్టివ్ ఎలిమెంట్స్ గా కన్సిడర్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివ్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? జనరేటర్స్, బ్యాటరీస్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి కాబట్టి యాక్టివ్ ఎలిమెంట్స్ గా కన్సిడర్ చేస్తాము. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో, ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ లో ఈ జనరేటర్ బ్యాటరీస్ ని ఎలా ట్రీట్ చేస్తాము? ఎయిదర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటిమా? ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్. అంటే ఈ ఎలిమెంట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే ఎలిమెంట్స్ ని మనము ప్యాసివ్ ఎలిమెంట్స్ గా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్, ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ లీనియర్, నాన్ లీనియర్ ఎలిమెంట్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. లీనియర్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ అవుట్పుట్ ఇన్పుట్ కన్సిడర్ చేస్తే, ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసి అవుట్పుట్ ఇన్పుట్ కన్సిడర్ చేస్తే అట్ ఎ పర్టికులర్ ఎలిమెంట్ అవుట్పుట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్. అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ చేస్తే అవుట్పుట్ కూడా సేమ్ ప్రపోర్షన్ తో ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇన్పుట్ డిక్రీజ్ చేస్తే అవుట్పుట్ కూడా సేమ్ ప్రపోర్షన్ తో డిక్రీజ్ అవుతుంది. దాన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర ఇన్పుట్ అవుట్పుట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ లో ఉంటే ప్రైమరీగా దాన్ని లీనియర్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. దట్ ఈస్ ఎ లీనియర్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేస్తే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. సో రెసిస్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లీనియర్ ఎలిమెంట్. ఎగ్జాంపుల్స్ ఫర్ లీనియర్ ఎలిమెంట్స్ మళ్ళీ రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఆర్ లీనియర్ ఎలిమెంట్స్. ఇంకా లీనియర్ ఎలిమెంట్స్ దగ్గర మనము ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు లీనియారిటీ. ఆ లీనియారిటీ ఏంటంటే 2 ప్రాపర్టీస్ కాంబినేషన్, హోమోజినిటీ, అడిటివిటీ కలిపితే
సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ లీనియారిటీ సాటిస్ఫై అవుతుంది. ఇది మనకు సూపర్ పొజిషన్ థీరంలో వస్తుంది. నెక్స్ట్ నాన్ లీనియర్ ఎలిమెంట్ అంటే మా అవుట్పుట్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ఇన్పుట్. అంటే ఇన్పుట్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ సేమ్ ప్రపోర్షన్ తో ఇంక్రీజ్ అవ్వదు లేదా డిక్రీజ్ అవ్వచ్చు, ఎలా అయినా వేరీ అవ్వచ్చు. అవుట్పుట్ డస్ నాట్ ఫాలో ఇన్పుట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లైక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, వీటన్నింటినీ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బైలేటరల్ ఎలిమెంట్స్, యూనిలేటరల్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ బైలేటరల్ ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ ఎ పర్టికులర్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కన్సిడర్ చేసాము. సో ఇఫ్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ మనం తీసుకోవాలి. వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా కన్సిడర్ చేయాలి? ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ డైరెక్షన్ లో అంటే కరెంట్ రివర్స్ డైరెక్షన్ లో మనము సెండ్ చేసి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ if voltage current characteristics in the forward direction and also in the reverse direction are same, then that particular element is bilateral element. For example resistor తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో కరెంట్ సెండ్ చేసాము, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ చేసాము. నెక్స్ట్ రివర్స్ డైరెక్షన్ లో కరెంట్ సెండ్ చేసి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ప్లాట్ చేసాము. ఇప్పుడు ఆ రెండు వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ రెండు సేమ్ గా వస్తే ఆ ఎలిమెంట్ ని బైలేటరల్ ఎలిమెంట్ గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్వర్డ్ డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ లో డిఫరెంట్ గా వస్తే, సేమ్ క్యారెక్టరిస్టిక్స్ రాకపోతే యూనిలేటరల్ ఎలిమెంట్ గా కన్సిడర్ చేయాలి. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో విఐ క్యారెక్టరిస్టిక్స్ ఒక రకంగా ఉంటాయి, రివర్స్ డైరెక్షన్ లో విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇంకొక రకంగా ఉంటాయి, సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. సో సచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిలేటరల్ ఎలిమెంట్స్. bilateral elements की examples resistors, inductors, capacitors. యూనిలేటరల్ ఎలిమెంట్స్ కి మళ్ళీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గా కన్సిడర్ చేయాలి. డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ని ఎగ్జాంపుల్స్ గా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫికేషన్ మా లంప్డ్ ఎలిమెంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. లంప్డ్ ఎలిమెంట్స్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ లో కాన్సన్ట్రేట్ అయి ఉంటే లంప్డ్ ఎలిమెంట్స్ అంటాం. ఏదైనా ఒక సర్క్యూట్ కన్సిడర్ చేసినప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో కాన్సన్ట్రేట్ అయింటే లంప్డ్ ఎలిమెంట్స్ అంటాం. డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటే త్రూ అవుట్ ద సర్క్యూట్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. త్రూ అవుట్ ద సర్క్యూట్ మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది కంప్లీట్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, దాన్ని మనం సపరేట్ చేయలేం. దట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్లీ సపరబుల్. సచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. లంప్డ్ ఎలిమెంట్స్ జనరల్ గా దే ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. Examples and resistors, inductors, capacitors, transformers. ఇవన్నీ లంప్డ్ ఎలిమెంట్స్ కింద, కాన్సన్ట్రేటెడ్ ఎలిమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ ఎంత లెంత్ ఉంటుందో అంత కంప్లీట్ లెంత్ లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, నాట్ రెసిస్టర్, రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ, ఇండక్టెన్స్ అనే ప్రాపర్టీ, కెపాసిటెన్స్ అనే ప్రాపర్టీ కంప్లీట్ లెంత్ అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అట్లాంటి ప్రాపర్టీని, అట్లాంటి ఎలిమెంట్ ని మనము డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఎనర్జీ సోర్సెస్, యాక్టివ్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈ క్వశ్చన్ మనకు 4 మార్క్స్ అడగచ్చు, ఎస్ఏ టైప్ లో డివైడ్ చేసి అడుగు. ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? యాక్టివ్ ఎలిమెంట్స్. ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే మనకి ఎనర్జీ డెలివర్ చేస్తాయో, ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయో, such type of elements are active elements or energy sources. Basically energy sources are two types, two classifications are there in energy sources. First one, based on terminal voltage manam two types of sources ga consider, ideal sources, practical sources. Second one, dependency based cheskuni independent sources, dependent sources. So overall ga 4 types unnai. ఆ 4 types మళ్ళీ మనకు సింప్లిఫై చేస్తే 2 types ఏ అవుతాయి. ఫస్ట్ వన్ ఐడియల్ సోర్సెస్, ప్రాక్టికల్ సోర్సెస్. సెకండ్ క్లాసిఫికేషన్ లో ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్. ఫస్ట్ ఐడియల్ సోర్స్ లో మళ్ళీ మనము ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ ఇలా డివైడ్ చేస్తాము. సింపుల్ గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ రిమైనింగ్ వాటికి కూడా మనం రాయొచ్చు. ఫస్ట్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్ టెర్మినల్స్, 2 టెర్మినల్స్ డ్రా చేశాను, ప్లస్ మైనస్ టెర్మినల్స్ డ్రా చేశాను. ఇక్కడ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కి రెసిస్టెన్స్ ఏమీ ఉండదు.
రెసిస్టెన్స్ ఈజ్ 0. దిస్ ఇస్ ద సర్క్యూట్ సింబల్. అండ్ ఈ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి చూడండి. కరెంట్ ఇంక్రీజ్ అయినా కూడా వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది, వోల్టేజ్ డిక్రీజ్ కాదు, వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. సచ్ టైప్ ఆఫ్ సోర్స్ ఈస్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్. అదే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేస్తే ఈ వోల్టేజ్ సోర్స్ కి ఎంతో కొంత రెసిస్టెన్స్ సిరీస్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సోర్స్ యొక్క రెసిస్టెన్సే ఆర్ఎస్, సోర్స్ రెసిస్టెన్స్. అంటే ఈ రెసిస్టెన్స్ వల్ల మనకేమవుతుంది, కరెంట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, మనం ఎక్కువ కరెంట్ డ్రా చేసినప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అనేది రెసిస్టెన్స్ వల్ల డ్రాప్ అవుతూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇఫ్ వోల్టేజ్ డ్రాప్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్, సచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫర్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కి అయితే కరెంట్ ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా వోల్టేజ్ డ్రాప్ అవ్వదు, వోల్టేజ్ ఈస్ కాన్స్టెంట్ బికాస్ దెర్ ఈస్ నో సోర్స్ రెసిస్టెన్స్. నెక్స్ట్ నాన్న, ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ డిస్కస్ చేస్తాం. ఐడియల్ కరెంట్ సోర్స్ అంటే ఇక్కడ మనకు సోర్స్ కరెంట్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో కరెంట్ ఎలిమెంట్ ఎలా రిప్రజెంట్ చేశాను, సర్కిల్ చేసి యారో మార్క్ రిప్రజెంట్ చేశాను. దిస్ ఈస్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ మనకు వోల్టేజ్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ బేసిక్ గా ఇట్ ప్రొవైడ్స్ సోర్స్ వోల్టేజ్ విఎస్ అండ్ ప్రొవైడ్స్ సోర్స్ కరెంట్ ఐఎస్. అంటే ఇక్కడ సోర్స్ కరెంట్ కాబట్టి వై యాక్సిస్ లో డ్రా చేశాను. ఇప్పుడు వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే కరెంట్ ఎలా వేరీ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. సోర్స్ వోల్టేజ్ ఎంత ఇంక్రీజ్ అంటే ఈ కరెంట్ సోర్స్ నుంచి మనం ఎంత వోల్టేజ్ తీసుకున్నా కరెంట్ డిక్రీజ్ అవ్వదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. బికాస్ దెర్ ఈస్ నో రెసిస్టెన్స్ ఫర్ దిస్, దెర్ ఈస్ నో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫర్ ఐడియల్ కరెంట్ సోర్స్. అదే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ తీసుకుంటే కరెంట్ సోర్స్ కి ప్యారలల్ గా ఒక సోర్స్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఆర్ఎస్ విచ్ ఈస్ సోర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ యొక్క రెసిస్టెన్స్ ప్యారలల్ గా కనెక్ట్ అయినట్టు తీసుకోవాలి. వోల్టేజ్ సోర్స్ అయితే సిరీస్ తీసుకోవాలి, కరెంట్ సోర్స్ అయితే ప్యారలల్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇన్ కేస్ మనం ఈ కరెంట్ సోర్స్ నుంచి వోల్టేజ్ తీసుకుంటున్నాము, వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ ఎలా అవుతుంది, కరెంట్ విల్ డిక్రీజ్. కరెంట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ బికాస్ కరెంట్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వల్ల ఈ కరెంట్ సోర్స్ ప్రొవైడ్ చేసే కరెంట్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. when we increase the voltage consumption, the current from the source decreases instead of constant. Next, last one, dependent sources. Dependent sources are represented by rhombus shape or diamond shape. ఇందాక సోర్సెస్ ని సర్కిల్ చేసాము, కానీ ఇక్కడ డిపెండెంట్ సోర్సెస్ ని మనము రాంబస్ షేప్ లో రిప్రజెంట్ చేయాలి లేదా డైమండ్ షేప్ లో రిప్రజెంట్ చేయాలి. So dependent sources are 4 types, basically 2 types, particularly 4 types. So dependent sources ఏవే ఉన్నాయి, ఫస్ట్ 2 types voltage sources, లాస్ట్ లో VS, ఇక్కడ కూడా VS అంటే voltage source. VCVS stands for voltage controlled voltage source లేదా voltage dependent voltage source, current controlled voltage source. VCCS అంటే నాన్న voltage controlled current source. CCCS అంటే కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. అంటే బేసిక్ గా ఫస్ట్ 2 టైప్స్ అబ్జర్వ్ చేయండి. డైమండ్ షేప్ డ్రా చేశాను. డైమండ్ షేప్ లోపల ఇన్సైడ్ ద డైమండ్ షేప్ ఐ హ్యావ్ యూజ్డ్ ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్. ప్లస్ అండ్ మైనస్ యూజ్ చేస్తే అది వోల్టేజ్ సోర్స్ అని, డైమండ్ షేప్ లోపల యారో మార్క్ యూజ్ చేస్తే కరెంట్ సోర్స్ అని. అంటే 2 వోల్టేజ్ సోర్సెస్, 2 కరెంట్ సోర్సెస్, ఓవరాల్ గా 4 డిపెండెంట్ సోర్సెస్ పాసిబిలిటీ ఉంది. వోల్టేజ్ పైన డిపెండ్ అయితే వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ పైన డిపెండ్ అయితే కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇన్ కేస్ కరెంట్ సోర్స్ తీసుకుంటే వోల్టేజ్ పైన డిపెండ్ అయితే వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, కరెంట్ పైన డిపెండ్ అయితే కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. దిస్ ఈస్ వెరీ సింపుల్. సో ఇది వోల్టేజ్ సోర్స్ కాబట్టి విఎస్ రాశాను, ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ కాబట్టి విఎస్ రాశాను. ఇది వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి is equals to some constant k1 into v. ఏ దానిపైన డిపెండ్ అవుతుంది వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ పైన డిపెండ్ అవుతుంది, ప్రపోర్షనల్ కాన్స్టెంట్ k1 తీసుకున్నాం. సిమిలర్లీ దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్ డిపెండింగ్ ఆన్ కరెంట్, సో k2 into i ఈజ్ వోల్టేజ్ సోర్స్ డిపెండింగ్ ఆన్ కరెంట్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. సిమిలర్లీ ద రిమైనింగ్ 2 ఆల్సో. నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ సపరేట్ గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ రెసిస్టెన్స్. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే ఎలిమెంట్స్ ని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఫస్ట్ ఎలిమెంట్ రెసిస్టర్. రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ, వాట్ ఈస్ దిస్ ఇస్ ద
ప్రాపర్టీ ఆఫ్ ఎనీ మెటీరియల్. యూనివర్స్ లో ఏ మెటీరియల్ తీసుకున్నా రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఎంతో కొంత ఎగ్జిస్ట్ అవుతుంది. వాట్ ఈస్ దిస్ ప్రాపర్టీ? కరెంట్ ని అపోజ్ చేసే, కరెంట్ ఫ్లో ని అపోజ్ చేసే ప్రాపర్టీనే రెసిస్టెన్స్ అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ ఫ్లో ని రిస్ట్రిక్షన్ అపోజ్ చేసే ప్రాపర్టీని రెసిస్టెన్స్ అంటాము. బేసిక్ ఫార్ములా రో ఎల్ బై ఏ. రో అంటే రెసిస్టివిటీ, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద వైర్, ఏ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద వైర్. దిస్ ఇస్ ద సింబల్. లెటర్ ఏది యూస్ చేస్తున్నాం? క్యాపిటల్ ఆర్ యూస్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ వి యూస్ స్మాల్ ఆర్ ఆల్సో. యూనిట్స్ ఫర్ రెసిస్టెన్స్ తన ఓమ్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లా స్టేట్మెంట్ మనం ఫస్ట్ డిఫైన్ చేయాలి. ఓమ్స్ లా. ఫస్ట్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, టెంపరేచర్ కాన్స్టెంట్ గా మనం సెట్ చేసుకోవాలి. ఓమ్స్ లా డిఫైన్ చేస్తున్నామంటే కాన్స్టెంట్ టెంపరేచర్, దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. వెరీ సింపుల్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ current through a conductor, ఇంకా క్లియర్ గా current through a conductor, it is not applicable for semiconductors because clearly it is defined for Ohm's law is defined for conductors only. Current is directly proportional to voltage. So దీని నుంచి proportionality remove చేస్తే I is equals to V by R. Ohm's law is applicable only for conductors but not for semiconductors. Next ma I is equals to V by R. Formulas resistor దగ్గర మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. I is equals to V by R. Resistance R is equals to voltage by current V by I. V is equals to IR. పవర్ అట్ రెసిస్టర్ కి 3 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. వోల్టేజ్ ఇంటూ కరెంట్, I స్క్వేర్ ఇంటూ R లేదా V స్క్వేర్ బై R. సో రెసిస్టర్ అనే ఎలిమెంట్ లో హీట్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎంత సప్లై చేసినా కంప్లీట్ గా హీట్ పవర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ హీట్ పవర్ నే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కరెక్ట్ వర్డ్ పవర్ డిసిపేషన్. పవర్ డిసిపేషన్ అంటే రెసిస్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయిన హీట్ పవర్ నే పవర్ డిసిపేషన్ అంటాం. హీట్ పవర్ డిసిపేషన్ కి ఫార్ములా I స్క్వేర్ R ఆర్ V స్క్వేర్ బై R ఆర్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే రెసిస్టర్. నెక్స్ట్ మా ఇండక్టర్ కెపాసిటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇండక్టర్ ఫస్ట్ మనం ఒక వైర్ కన్సిడర్ చేసి దాన్ని ట్విస్ట్ చేసి, మనం ఒక వైర్ ని ట్విస్ట్ చేస్తే కాయిల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కాయిల్ నే మనము ఇండక్టర్ అంటున్నాం. we will consider one conductor wire, say for example copper wire తీసుకున్నాము, దాన్ని ట్విస్ట్ చేస్తే అదే ఇండక్టర్ ఒక కాయిల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ కాయిల్ నే ఇండక్టర్ అంటున్నాము. దిస్ ఇస్ ద సర్క్యూట్ సింబల్ ఫర్ ఇండక్టర్. లెటర్ we are using for inductor or inductance is L. Units for inductance is henries. Next important points. Inductor stores energy. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై చేస్తే మనం సప్లై చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్ లో ఇండక్టర్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఇండక్టర్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ ద ఎనర్జీ ఇన్ విచ్ ఫామ్? ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫీల్డ్? ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఇండక్టర్ డస్ నాట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సడన్ గా మనం కరెంట్ ఇంక్రీజ్ చేస్తే ఇండక్టర్ యాక్సెప్ట్ చేయదు. ఇండక్టర్ బ్లాక్ చేస్తుంది. సడన్ కరెంట్స్ ని ఇండక్టర్ అలో చేయదు. ఇండక్టర్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ కరెంట్, వెరాజ్ ఇట్ అలోస్ గ్రాడ్యువల్ చేంజెస్ ఇన్ కరెంట్. గ్రాడ్యువల్ గా కరెంట్ అనేది ఇండక్టర్ లో ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. ఇండక్టర్ లో కరెంట్ సడన్ గా ఇంక్రీజ్ అవడం డిక్రీజ్ అవడం జరగదు. దట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టెన్స్ ఆర్ ఇండక్టర్. నెక్స్ట్ వోల్టేజ్ కరెంట్ పవర్ ఫార్ములాస్ అట్ ఇండక్టర్. వోల్టేజ్ కరెంట్ పవర్ ఫార్ములాస్ ఇండక్టర్ మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఇక్కడ రాసింది ఇంపార్టెంట్ ఫార్ములాస్. వోల్టేజ్ ఇన్ అన్ ఇండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు di by dt, change in current with respect to change in time. Voltage at an inductor is directly proportional to di by dt, change in current with respect to change in time. Proportionality remove చేస్తే proportionality constant L inductor, V is equals to L into di by dt. దీని నుంచి కరెంట్ ఫార్ములా రాసుకున్నాను. కరెంట్ ఇంటగ్రేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయ్యి మనకు కరెంట్ ఫార్ములా వస్తుంది. I0 అంటే ఇనీషియల్ కరెంట్ త్రూ ఇండక్టర్. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవాలి. పవర్ అట్ అన్ ఇండక్టర్ ఇస్ ఈక్వల్స్ టు V ఇంటూ I. V ప్లేస్ లో L ఇంటూ di by dt సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ అంతే. ఎనర్జీ అట్ అన్ ఇండక్టర్ ఈస్ హాఫ్ Li స్క్వేర్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ అడగచ్చు. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఇండక్టర్ ఈస్ గివెన్ బై హాఫ్ Li స్క్వేర్ in magnetic field, in electromagnetic form. In case మనం DC supply inductor కి కనెక్ట్ చేస్తే inductor will act as short circuit. Inductor acts as short circuit for DC supply.
నెక్స్ట్ కెపాసిటర్ కెపాసిటర్ అంటే బేసిక్ గా 2 కండక్టర్స్ కన్సిడర్ చేసి 2 కండక్టర్స్ ఇన్ బిట్వీన్ 2 కండక్టర్స్ మనం ఒక ఇన్సులేటర్ ప్లేస్ చేస్తే అరేంజ్మెంటే కెపాసిటెన్స్ అరేంజ్మెంట్ ఫామ్ అవుతుంది. 2 కండక్టర్స్ ఎనీ 2 కండక్టర్స్ సపరేటెడ్ బై అన్ ఇన్సులేటర్. ఆ 2 కండక్టర్స్ కి ఇన్ బిట్వీన్ మనం ఏం ప్లేస్ చేయాలి, ఇన్సులేటర్ ప్లేస్ చేయాలి. మనం ఏం ప్లేస్ చేయలేదంటే ఆటోమేటిక్ గా ఎయిర్ అనేది ఆక్యుపై అవుతుంది. సో ఎయిర్ ఈజ్ ఆల్సో an insulator. So 2 conductors separated by an electrical insulator forms capacitor. 2 conductors కి మిడిల్ లో ఇన్సులేటర్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి దీన్నే డై ఎలక్ట్రిక్ అంటున్నాం. డై అంటే 2 ఎలక్ట్రిక్ కండక్టర్స్ మధ్యలో ఒక ఇన్సులేటర్ ని ఒక ప్లేస్ చేస్తున్నాం. ఆ ఇన్సులేటర్ ని డై ఎలక్ట్రిక్ అంటున్నాము. దిస్ ఇస్ ద సర్క్యూట్ సింబల్ ఫర్ కెపాసిటర్. లెటర్ ఈజ్ సి, యూనిట్స్ ఆర్ ఫారడ్స్. కెపాసిటర్ డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్. అంటే కెపాసిటర్ లో వోల్టేజ్ సడన్ గా ఇంక్రీజ్ కాదు, సడన్ గా డిక్రీజ్ కాదు. వోల్టేజ్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది లేదా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. కెపాసిటర్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ ద ఎనర్జీ. కెపాసిటర్ కూడా ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. కాకపోతే కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో స్టోర్. ఇండక్టర్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కెపాసిటర్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటుంది, స్టాటిక్ చార్జెస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫామ్ లో ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఫండమెంటల్ ఫార్ములాస్ అట్ కెపాసిటర్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ చార్జ్ స్టోర్డ్. వాట్ ఈస్ కెపాసిటెన్స్ అంటే బేసిక్ ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ అంటే చార్జ్ స్టోర్డ్. క్యూ అంటే చార్జ్, వి అంటే వోల్టేజ్. మనం అప్లై చేసిన వోల్టేజ్ కి ఎంత చార్జ్ స్టోర్ చేసుకుంటుందో దాన్నే కెపాసిటెన్స్ అని. చార్జ్ స్టోర్డ్ పర్ యూనిట్ వోల్టేజ్ అప్లైడ్ అంటే చార్జ్ క్యూ స్టోర్డ్ per unit voltage applied. Q by V is its capacitance. Next, current formula. At a capacitor, current is directly proportional to change in voltage with respect to change in time. I is directly proportional to dV by dt. So ikkada proportionality remove cheste I is equals to C into dV by dt. Equation integrate cheste voltage formula vastundi. V0 stands for initial voltage at capacitor. Energy stored in capacitor, very important, half CV square. Energy stored in capacitor is in electrostatic form in electric field, and how much is it? It is half CV square. మనం DC సప్లై కెపాసిటర్ కి ఇస్తే ఓపెన్ సర్క్యూట్ గా యాక్ట్ చేస్తుంది. సో DC సప్లై అనేది కెపాసిటర్ కి అప్లై చేస్తే ఓపెన్ సర్క్యూట్ గా యాక్ట్ చేస్తుంది. ఎలా, హౌ అని ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్ అడిగితే మీరు ఇక్కడ రాయాలి. వోల్టేజ్ కాన్స్టెంట్, DC సప్లై అంటే వోల్టేజ్ కాన్స్టెంట్, డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో I is equals to 0. కరెంట్ 0 అంటే ఓపెన్ సర్క్యూట్. వెరీ సింపుల్. నెక్స్ట్ సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్. ఇక్కడ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిపైన మీరు ఖచ్చితంగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేయాలి. సిరీస్ కనెక్షన్ అంటే ఫస్ట్ సిరీస్ కనెక్షన్ అంటే కరెంట్ ప్రతి ఎలిమెంట్ లో కరెంట్ సేమ్ ఉంటుంది. కరెంట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఈ సేమ్, కానీ ఒక్కొక్క ఎలిమెంట్ కి అక్రాస్ గా వోల్టేజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే వోల్టేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ కి అక్రాస్ గా వోల్టేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెంట్ ఏమో సేమ్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్ అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్. వోల్టేజ్ ప్రతి ఎలిమెంట్ కి అక్రాస్ గా వోల్టేజ్ సేమ్ ఉంటుంది, కాకపోతే కరెంట్ అనేది డిఫరెంట్ కరెంట్ ఉంటుంది, లేదా కరెంట్ డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ దగ్గర ఫార్ములాస్. ఇన్ కేస్ రెసిస్టర్స్ అన్ని సిరీస్ లో కనెక్ట్ అయింటే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి, R ఈక్వలెంట్ ఇజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ అన్ని యాడ్ చేయాలి. సింపుల్ గా అన్ని యాడ్ చేయాలి. R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ సో ఆన్ Rn. అదే రెసిస్టర్స్ అన్ని ప్యారలల్ లో కనెక్ట్ అయింటే మనకు R ఈక్వివలెంట్ ఫార్ములా లేదు ఇక్కడ. ఇదే చాలా మంది కన్ఫ్యూజ్. 1/R ఈక్వలెంట్ ఫార్ములా ఉంది. 1/R equivalent is equals to 1/R1 plus 1/R2 plus so on 1/Rn. దీని నుంచి మళ్ళీ R equivalent కనుక్కోవాలి. అదే 2 రెసిస్టర్స్ కి అయితే నేను సింప్లిఫై చేసి పెట్టాను చూడండి ఇక్కడ ఫార్ములా. ఇదేం కొత్త ఫార్ములా ఏం కాదు. దీన్ని సింప్లిఫై చేస్తే if 2 resistors are connected in formula, if 2 resistors are connected in parallel connection, then the formula is డైరెక్ట్ గా R ఈక్వలెంట్ కి రాస్తున్నా, 1/R equivalent కాదు. R equivalent is equals to R1 R2 by R1 plus R2. నెక్స్ట్ కెపాసిటర్స్, ఇండక్టర్స్ కూడా చూద్దాం. రెసిస్టర్స్, ఇండక్టర్స్ ఫార్ములా సేమ్ వస్తుంది. కెపాసిటర్స్ కి అయితే ఆపోజిట్ ఫార్ములా వస్తుంది.
ఇండక్టర్ సిరీస్ లో కనెక్ట్ అయింటే రెసిస్టర్స్ సిరీస్ లో ఎలా కనెక్ట్ అయింటాయో అదే ఫార్ములానే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. L ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 ప్లస్ సో ఆన్ Ln. ఇండక్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయింటే 1/L ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/L1 ప్లస్ 1/L2 ప్లస్ సో ఆన్ 1/Ln. అదే కెపాసిటర్ సిరీస్ లో కనెక్ట్ అయింటే చూడండి మా ఆపోజిట్, ఇండక్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయినప్పుడు వచ్చిన ఫార్ములా కెపాసిటర్స్ సిరీస్ లో కనెక్ట్ అయినప్పుడు ఆ ఫార్ములా అప్లై అవుతుంది మనకు. ఆపోజిట్ కెపాసిటర్స్ మాత్రం ఆపోజిట్ తీసుకోవాలి. కెపాసిటర్ సిరీస్ లో కనెక్ట్ అయింటే 1/C ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ సో ఆన్ 1/Cn తీసుకోవాలి. అదే కెపాసిటర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయింటే డైరెక్ట్ గా C ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ Cn. అంటే ఎగ్జాక్ట్ రెసిస్టర్స్ ఇండక్టర్స్ కి ఫార్ములా సేమ్, కెపాసిటర్స్ కి అయితే ఫార్ములా రివర్స్ ఆపోజిట్ తీసుకోవాలి. సో ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ అన్న డైరెక్ట్ ఇంకా ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేదే 3 ఛాన్సెస్ ఉన్నాయి మనకు. కిర్చాఫ్స్ లాస్ పైన అడగచ్చు, ఏదో ఒకటైతే ఖచ్చితంగా అడుగుతారు. కిర్చాఫ్స్ లాస్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఉన్నాయి మనకి. ఫస్ట్ కిర్చాఫ్స్ లా ఇక్కడ సింపుల్ గా రాసేసాను, చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ కన్సిడర్ ఏ సిరీస్ సర్క్యూట్. ఈ సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేసాము. రెసిస్టర్స్ R1, R2, R3 ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కరెంట్ త్రూ ఈచ్ ఎలిమెంట్ ఈ సేమ్. సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఈ సర్క్యూట్ లో కరెంట్ సేమ్, ప్రతి ఎలిమెంట్ దగ్గర వోల్టేజ్ డిఫరెంట్ గా ఉంటుంది, కరెంట్ సేమ్ గా ఉంటుంది. ఇట్లాంటి సిరీస్ సర్క్యూట్, క్లోజ్డ్ పాత్ ఉన్న సర్క్యూట్ లో ఇక్కడ ఏమంటున్నాడు, ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్, ప్రతి ఎలిమెంట్ దగ్గర వోల్టేజెస్ అన్ని కన్సిడర్ చేసి వోల్టేజెస్ అన్ని యాడ్ చేస్తే 0 అవుతుంది అంటున్నాడు. ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈ 0 అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సర్క్యూట్ లో మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ మార్క్ చేసుకోవాలి. కరెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వోల్టేజ్ సోర్స్ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, రెసిస్టర్స్ ద్వారా పాస్ అవుతుంది, నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది ఫస్ట్ కరెంట్ డైరెక్షన్ మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం కరెంట్ డైరెక్షన్ లో కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేసే ప్రాసెస్ లో ప్లస్ టు మైనస్ టచ్ అయితే ప్లస్ తీసుకోవాలి, మైనస్ టు ప్లస్ టచ్ అయితే మైనస్ తీసుకోవాలి. అందుకనే ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. అంటే ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ రెసిస్టర్ అక్రాస్ ప్లస్ టు మైనస్ టచ్ అవుతుంది కాబట్టి ప్లస్ V1 తీసుకున్నాం, ప్లస్ వోల్టేజ్ అక్రాస్ సెకండ్ రెసిస్టర్ V2, ప్లస్ వోల్టేజ్ అక్రాస్ థర్డ్ రెసిస్టర్ V3. అదే డైరెక్షన్ లో ట్రావెల్ చేసినప్పుడు సోర్స్ దగ్గర మైనస్ టు ప్లస్ ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మైనస్ Vs ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సోర్స్ వోల్టేజ్ Vs ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. V1 అంటే ఏంటి మా, వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ రెసిస్టర్, ఫార్ములా I ఇంటూ R. కరెంట్ సేమ్ కాబట్టి I తీసుకున్నాను, రెసిస్టర్ వాల్యూ R1, R2, R3. దీని నుంచి కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు Vs బై R1 ప్లస్ R2 ప్లస్ R3 అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ డివిజన్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిరీస్ సర్క్యూట్ లో మాత్రమే వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది అప్లై చేస్తాము. వోల్టేజ్ అక్రాస్ ఎనీ రెసిస్టర్ డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. మనకు ఫార్ములా ఏంటి, లాజికల్ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ అక్రాస్ ఎనీ రెసిస్టర్ ఇజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ అంటే Vs ఇంటూ ఆర్ సేమ్ అంటే ఏ రెసిస్టర్ దగ్గర కనుక్కుంటున్నామో ఆ రెసిస్టర్ వాల్యూ తీసుకోవాలి, డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఆ సర్క్యూట్ లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయాలి. ఇది వోల్టేజ్ డివిజన్ రూల్ సిరీస్ సర్క్యూట్ లో మాత్రమే అప్లై చేస్తాం. వోల్టేజ్ అక్రాస్ ఎనీ రెసిస్టర్ ఇజ్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టర్ వాల్యూ బై టోటల్ రెసిస్టర్ వాల్యూ. నెక్స్ట్ కిర్చాఫ్స్ కరెంట్ లా, కరెంట్ డివిజన్ రూల్ బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము. కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే ఏంటి, కిర్చాఫ్స్ కరెంట్ లా ఎక్కడ అప్లై చేస్తాము, ఒక నోడ్ పాయింట్ దగ్గర అప్లై చేస్తాం. ఇక్కడ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అట్ ఏ నోడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఒక పాయింట్ దగ్గర కరెంట్స్ అన్ని యాడ్ చేస్తే 0 అవుతాయి అనేది దాని కాన్సెప్ట్. లేదా సింపుల్ గా సెకండ్ స్టేట్మెంట్ ఈజీగా అప్లై. కన్సిడర్ ఏ నోడ్ పాయింట్, అట్ ఏ పర్టికులర్ నోడ్ పాయింట్ సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. ఇది చాలా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోడ్ దగ్గర ఏ కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయో అవన్నీ యాడ్ చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు ఏ కరెంట్స్ లీవ్ అవుతున్నాయి మళ్ళీ అవన్నీ యాడ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద ఎంటరింగ్ కరెంట్స్, ఈ అరేంజ్మెంట్ చూస్తే I1, I2, I3 ఎంటర్ అవుతున్నాయి, I4 ఒక్కటే లీవ్ అవుతుంది. సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. నెక్స్ట్ కరెంట్ డివిజన్ రూల్.
కరెంట్ డివిజన్ రూల్ కి ఒక కండిషన్ ఉంది, 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలి. కరెంట్ డివిజన్ రూల్ ప్యారలల్ కనెక్షన్ లో అప్లై చేస్తాము, 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడే అప్లై చేయాలి. 2 రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ అయ్యుండి ఏదైనా రెసిస్టర్ ద్వారా డైరెక్ట్ గా కరెంట్ కనుక్కోవాలంటే దానికి ఫార్ములా కరెంట్ డివిజన్ రూల్. కరెంట్ త్రూ రెసిస్టర్ 1 is equals to, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రెసిస్టర్ ద్వారా కరెంట్ is equals to టోటల్ కరెంట్ ఇంటూ ఆర్ ఆపోజిట్ బై ఆర్ టోటల్. టోటల్ కరెంట్ ఎంత ఉంది, ఈ 2 రెసిస్టర్స్ కి టోటల్ కరెంట్ ఎంత, సోర్స్ కరెంట్ ఐఎస్, సో ఐఎస్ రాసుకున్నా, ఇంటూ ఆర్ ఆపోజిట్. ఎక్కడ కనుక్కుంటున్నారు, ఫస్ట్ రెసిస్టర్ దగ్గర కనుక్కుంటున్నారు. ఫస్ట్ రెసిస్టర్ కి ఆపోజిట్ ఏంటి, R2 డివైడెడ్ బై ఆర్ టోటల్ అంటే ఈ 2 రెసిస్టర్స్ లో డివైడ్ అవుతుంది కాబట్టి R1 ప్లస్ R2 రాసుకున్నాం. సిమిలర్లీ I2 is equals to టోటల్ కరెంట్ ఐఎస్ ఇంటూ ఆర్ ఆపోజిట్ అంటే సెకండ్ రెసిస్టర్ కి ఆపోజిట్ ఫస్ట్ రెసిస్టర్, R1 బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. నెక్స్ట్ నానా డైరెక్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పినట్టు సుధాకర్ అండ్ శ్యామ్మోహన్ టెక్స్ట్ బుక్ కానీ, శ్రీనివాసులు టెక్స్ట్ బుక్ కానీ, చక్రవర్తి టెక్స్ట్ బుక్ కానీ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఒక్కొక్క దానిపైన వర్కౌట్ చేయండి. ప్రాబ్లమ్స్ మనము ఎక్స్పెక్ట్ చేయలేము, ఇదే ప్రాబ్లం ఇస్తారు అని చెప్తే అది రాంగ్ అవుతుంది. సో థియరీ, డెరివేషన్, వాటి ప్రాబ్లమ్స్ కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఈ పర్టికులర్ క్లాస్ లో మనం చూస్తున్నాం. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ బేసిక్ గా మనకు సోర్సెస్ 2 టైప్స్, ఒకటి వోల్టేజ్ సోర్స్, ఒకటి కరెంట్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ కి అయితే రెసిస్టెన్స్ సిరీస్ గా కనెక్ట్ అయి ఉంటుంది, వోల్టేజ్ సోర్స్ విఎస్, సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్. వోల్టేజ్ సోర్స్ కి అయితే రెసిస్టెన్స్ సిరీస్ గా కనెక్ట్ అయి ఉంటుంది, కరెంట్ సోర్స్ కి అయితే ప్యారలల్ గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, చేంజ్ చేస్తున్నాం. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంటే కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ గా కన్వర్ట్ చేయొచ్చు, లేదా కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంటే వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఇదే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ ఉంటేనే కన్వర్షన్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ అండ్ వైస్ వర్సా, అంటే రివర్స్ కూడా చేయొచ్చు అని. వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. నెక్స్ట్ ఇప్పుడు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఒక డెరివేషన్. ఇన్ కేస్ డెరివేషన్ అడిగితే 2 మార్క్స్ కి స్టేట్మెంట్ అడగచ్చు. ఇది సర్క్యూట్ డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేస్తాము. వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేసి ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది, షార్ట్ సర్క్యూట్ చేస్తే ఎంత వోల్టేజ్ ప్రొడ్యూస్, ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కనుక్కుంటాం. చూడండి ఇక్కడ ఇవి చాలా సింపుల్ గా డిరైవ్ చేశాను. వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, 2 సోర్సెస్ ఉన్నాయి మనకు. ఫస్ట్ నేను వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేశాను. వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేసి ఏం కనుక్కోవాలి, ఓపెన్ సర్క్యూట్ చేసి వోల్టేజ్ కనుక్కోవాలి, షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ కనుక్కోవాలి. సేమ్ కరెంట్ సోర్స్ కూడా అదే ప్రొసీజర్ నెక్స్ట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేశాను. వోల్టేజ్ సోర్స్ ఈ 2 టెర్మినల్స్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ అంటే ఏం కనెక్ట్ చేయలేదు. ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు కరెంట్ ఏమీ పాస్ అవ్వదు, అంటే ఈ రెసిస్టర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సో డైరెక్ట్ గా ఇక్కడ సోర్స్ వోల్టేజ్ ఏముందో అదే వోల్టేజ్ ఈ టెర్మినల్స్ అక్రాస్ గా అప్లై అవుతుంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు సోర్స్ వోల్టేజ్. ఇంకేం లేదు అక్కడ ఎలిమెంట్, డైరెక్ట్ గా ఈ టెర్మినల్స్ అక్రాస్ గా ఎంత వోల్టేజ్ ఉంది, విఎస్ఏ ఉంది. సో విఎస్ రాసుకున్నా. ఆర్ఎస్విని నెగ్లెక్ట్ చేస్తున్నా. ఆర్ఎస్వి అంటేనా సోర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్, ఆర్ఎస్వి అంటే సోర్స్ రెసిస్టెన్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ అని తీసుకున్నా. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ అంటే ఈ వోల్టేజ్ సోర్స్ టెర్మినల్స్ ని షార్ట్ సర్క్యూట్ అంటే ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసినప్పుడు ఎంత కరెంట్ పాస్ అవుతుంది షార్ట్ సర్క్యూట్ లో, కరెంట్ I is equals to V/R. షార్ట్ సర్క్యూట్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ చేసాము. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు కరెంట్ ఫార్ములా ఏంటి, షార్ట్ సర్క్యూట్ కరెంట్ is equals to వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఎంత వోల్టేజ్ ఉంది, విఎస్ ఉంది, ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఆర్ఎస్వి ఉంది. అర్థమవుతుందా? ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేసాము, ఓపెన్ సర్క్యూట్ చేసి వోల్టేజ్ కనుక్కున్నాము, షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ కనుక్కున్నాం. అది ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 గా మార్క్ చేసాం. నెక్స్ట్ మా కరెంట్ సోర్స్ కన్సిడర్ చేస్తాము. కరెంట్ సోర్స్ కూడా సేమ్, మళ్ళీ ఓపెన్ సర్క్యూట్ చేసి వోల్టేజ్ కనుక్కుంటాము, షార్ట్ సర్క్యూట్ చేసి కరెంట్ కనుక్కుంటాం. సో నౌ కన్సిడర్ కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ అంటే ఏంటి, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఐఎస్ అనేది కరెంట్ సోర్స్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే రెసిస్టెన్స్ ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ తీసుకున్నాను. ఆర్ఎస్ఐ అని ఎందుకు తీసుకున్నాము, దిస్ ఈస్ కరెంట్ సోర్స్ రెసిస్టెన్స్. కరెంట్ సోర్స్ యొక్క సోర్స్ రెసిస్టెన్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడానికి ఆర్ఎస్ఐ.
కరెంట్ సోర్స్ యొక్క సోర్స్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ అంటే ఈ 2 టెర్మినల్స్ అక్రాస్ గా ఏమీ కనెక్ట్ చేయకపోతే అదే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఈ ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ డైరెక్ట్ గా ఎక్కడికి కనెక్ట్ అయినాయి, ఈ రెసిస్టర్ అక్రాస్ గా కనెక్ట్ అయినాయి. సో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే ఏమవుతుంది, వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టర్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా ఏంటి, I ఇంటూ ఆర్. కరెంట్ ఎంత ఉంది ఇక్కడ, IS ఉంది, IS రాసుకున్నా. రెసిస్టర్ వాల్యూ ఎంత ఉంది, RSI. ఇంతే, వెరీ సింపుల్. ఫస్ట్ కరెంట్ సోర్స్ కన్సిడర్ చేశాను, టెర్మినల్స్ ఓపెన్ సర్క్యూట్ చేశాను. ఈ ఓపెన్ సర్క్యూట్ అక్రాస్ గా వోల్టేజ్ కనుక్కోవాలి. వోల్టేజ్ కనుక్కోవాలంటే ఈ ఓపెన్ సర్క్యూట్ టెర్మినల్స్ డైరెక్ట్ గా ఎక్కడికి కనెక్ట్ అయినాయి, రెసిస్టర్ అక్రాస్ గా కనెక్ట్ అయినాయి. రెసిస్టర్ అక్రాస్ గా ఫార్ములా ఏంటి, వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఇస్ ఈక్వల్స్ టు I ఇంటూ ఆర్. కరెంట్ ఎంత ఉంది ఇక్కడ, IS కరెంట్, రెసిస్టర్ వాల్యూ RSI. నెక్స్ట్ మా కరెంట్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేసాము. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఎంత కరెంట్ పాస్ అవుతుందో రాసుకోవాలి. సో ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కరెంట్ స్టార్ట్ అయిన కరెంట్ ఈ వైర్ ద్వారా ఇలా ఫ్లో అవుతూ కంప్లీట్ కరెంట్ అంతా షార్ట్ సర్క్యూట్ ద్వారా ఫ్లో అవుతుంది. రెసిస్టర్ ఉన్నా కూడా రెసిస్టర్ ద్వారా కరెంట్ పాస్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్ పాత్ లో రెసిస్టెన్స్ ఏమీ లేదు కాబట్టి కరెంట్ ఆల్వేస్ చూసెస్ లో రెసిస్టెన్స్ పాత్. ఇక్కడేమో రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ లేదు కాబట్టి కరెంట్ కంప్లీట్ గా రెసిస్టెన్స్ లేని పాత్ అంటే షార్ట్ సర్క్యూట్ పాత్ లో పాస్ అవుతుంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ IS అవుతుంది. కంప్లీట్ ఈ షార్ట్ సర్క్యూట్ పాత్ ద్వారా కంప్లీట్ సోర్స్ కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్. ఈ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ రెండు సేమ్ అవుతాయి ఎప్పుడు, ఇఫ్ ద ప్రొడ్యూస్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ యాజ్ సేమ్. అంటే ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ కన్సిడర్ చేసాము, ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ కరెంట్ కనుక్కున్నాం. నెక్స్ట్ కరెంట్ సోర్స్ కన్సిడర్ చేసి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు వోల్టేజెస్ కరెంట్ ఈక్వల్ చేస్తే మనకు కండిషన్ వస్తుంది ఫైనల్ గా. అంటే వోల్టేజ్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజెస్ ఈక్వేట్ చేస్తున్నాను, షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ ఈక్వేట్ చేస్తున్నాను. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఏంటి, వోల్టేజ్ సోర్స్ లో VS వచ్చింది, కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు IS ఇంటూ RSI వచ్చింది. సో ఆ రెండు ఈక్వేట్ చేస్తే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, VS వచ్చింది, మీరు రాసుకోండి క్లియర్ గా. కరెంట్ సోర్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేస్తే IS ఇంటూ RSI వచ్చింది. సో ఈ రెండింటి నుంచి మనం RSI కి ఫార్ములా ఏం తీసుకుని రావచ్చు, VS బై IS. నెక్స్ట్ కరెంట్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తే IS వచ్చింది, వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ చేస్తే VS బై RSB వచ్చింది. ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ రెండింటిని ఈక్వేట్ చేస్తే మళ్ళీ మనం RSVకి ఫార్ములా వస్తుంది. ఇక్కడ RSV ఏమవుతుంది, VS బై IS. RSI కూడా ఏమవుతుంది, VS బై IS. అంటే రెండు సేమ్, అదే కండిషన్. సో ఫ్రమ్ RSI అండ్ RSV we can say that RSI is equals to RSV is equals to VS by IS. This is the condition for source transformation technique. అంటే వోల్టేజ్ సోర్స్ లో ఉన్న సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ RSV, కరెంట్ సోర్స్ లో ఉన్న సోర్స్ రెసిస్టెన్స్ వాల్యూ RSI రెండు ఈక్వల్ గా ఉంటే మనము సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయొచ్చు. దిస్ ఇస్ ద బాటమ్ లైన్. నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఇది చాలా సార్లు అడిగారు క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఫస్ట్ స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. స్టార్ కనెక్షన్ వై షేప్ లో కానీ రివర్స్ వై షేప్ లో కానీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ నేను రివర్స్ వై షేప్ లో రాశాను చూడండి, స్టార్ కనెక్షన్ రివర్స్ వై షేప్ లో రాశాను. స్టార్ కనెక్షన్ లో రెసిస్టర్స్ టెర్మినల్స్ చూడండి ABC క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాను. అడిషనల్ గా న్యూట్రల్ పాయింట్ కూడా వస్తుంది స్టార్ కనెక్షన్. డెల్టా కనెక్షన్ లో ABC మళ్ళీ క్లాక్ వైజ్ లోనే తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ కనెక్షన్ ఇచ్చినప్పుడు డెల్టా కనెక్షన్ గా మార్చాలి, లేదా డెల్టా కనెక్షన్ ఇచ్చినప్పుడు స్టార్ కనెక్షన్ గా మార్చాలి. బ్రీఫ్ గా డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, లేదా డెరివేషన్ అయినా అడుగుతారు. సో ఫస్ట్ స్టార్ కనెక్షన్ లో రెసిస్టర్స్ ఏ ఉన్నాయి, డెల్టా కనెక్షన్ లో రెసిస్టర్స్ ఏ ఉన్నాయి మనకు క్లారిటీ ఉంటే మనం ఈజీగా రాసుకోవచ్చు. స్టార్ కనెక్షన్ లో RA, RB, RC ఈ నొటేషన్స్ ఏ యూజ్ చేయాలి. డెల్టా కనెక్షన్ లో R1, R2, R3 నొటేషన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు స్టార్ కనెక్షన్ ఇచ్చారు, డెల్టా కనెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములాస్ R1, R2, R3, లేదా డెల్టా ఇచ్చారు, స్టార్ కనెక్షన్ వాల్యూస్
కనుక్కోవాలంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి ఫార్ములాస్ చూడండి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు స్టార్ కనెక్షన్ లో రెసిస్టర్ వాల్యూస్ కనుక్కోవాలంటే, అంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆర్ఏకి చూడండి. ఫస్ట్ ఆర్ఏ ఎలా రాసుకోవాలి, డెల్టా కనెక్షన్ లో ఏ టెర్మినల్ అబ్జర్వ్ చేయండి, ఏ టెర్మినల్ కి ఏవి కనెక్ట్ అయినాయి, R1 R3 కనెక్ట్ అయినాయి. సో మల్టిప్లై చేయండి, డివైడెడ్ బై డెల్టా కనెక్షన్ లో ఉన్న వాటిని అన్నింటినీ యాడ్ చేయండి, R1 ప్లస్ R2 ప్లస్ R3, అంతే సింపుల్. ఆర్బి ఫార్ములా స్టార్ కనెక్షన్ లో ఆర్బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్బి ఈజ్ ఈక్వల్స్ టు బి టెర్మినల్ కి ఏవి కనెక్ట్ అయినాయి డెల్టాలో, R1 R2. సో మల్టిప్లై చేయండి, R1 R2 డివైడెడ్ బై అన్ని యాడ్ చేయండి, R1 ప్లస్ R2 ప్లస్ R3. R1 R2 R3 వాల్యూస్ ఇచ్చుంటాడు, ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూస్ కనుక్కోవాలి, అది లాజిక్ మనకు. నెక్స్ట్ ఆర్సి వాల్యూ కావాలంటే, ఇన్ కేస్ స్టార్ కనెక్షన్ లో మనం ఆర్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే సి టెర్మినల్ కి ఏవి కనెక్ట్ అయినాయి, R3 R2 కనెక్ట్ అయినాయి. సో మల్టిప్లై ఇట్, R2 ఇంటూ R3 బై డివైడెడ్ బై అన్ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ డెల్టా కనెక్షన్ లో వాల్యూస్ ఎలా రాసుకోవాలి, R1 R1 అంటే ఎక్కడికి కనెక్ట్ అయింది చూడండి, ఏ టెర్మినల్ కి బి టెర్మినల్ కి మధ్య కనెక్ట్ అయింది, అంటే R1 అంటే ఏబి మధ్య కనెక్ట్ అయింది. సో ఏబిని రెఫరెన్స్ గా తీసుకోండి, R1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ స్ప్లిట్ చేయాలి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ మళ్ళీ మల్టిప్లై చేయాలి, ఆర్ఏ ఇంటూ ఆర్బి డివైడెడ్ బై ఆపోజిట్ ఆర్సి. ఇది లాజిక్. R1 అంటే ఎక్కడికి కనెక్ట్ అయింది మా, ఏబి టెర్మినల్స్ మధ్య కనెక్ట్ అయింది కాబట్టి ఏబి వాల్యూస్ మనకు రెఫరెన్స్. R1 అంటే ఏబి టెర్మినల్స్ మధ్య కనెక్ట్ అయింది కాబట్టి ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ మల్టిప్లై ఆర్ఏ ఇంటూ ఆర్బి డివైడెడ్ బై ఆర్సి, ఇలా గుర్తుపెట్టుకోవాలి. R2 ఎక్కడికి కనెక్ట్ అయింది, బీసీ టెర్మినల్స్ మధ్య కనెక్ట్ అయింది. సో ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ multiply RB into RC divided by opposite value RA. This is the logic. Next nana, star delta connection first ఎప్పుడు అప్లై చేయాలంటే రెసిస్టర్స్ సిరీస్ లోను కనెక్ట్ కాకుండా ప్యారలల్ లోను కనెక్ట్ కాకుండా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కేసులోనే స్టార్ డెల్టా టెక్నిక్ అప్లై చేస్తాము. చాలా మంది పాయింటే మర్చిపోయింటారు, సిరీస్ లో కనెక్ట్ అయితే సిరీస్ కి ఫార్ములా ఉంది, ప్యారలల్ లో కనెక్ట్ అయినా కూడా ప్యారలల్ ఫార్ములా ఉంది. అదే నెయిదర్ సిరీస్ నార్ ప్యారలల్ లో కనెక్ట్ అయితే అప్పుడు స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ డెరివేషన్, లాస్ట్ డెరివేషన్. ఫస్ట్ స్టార్ కనెక్షన్ కన్సిడర్ చేసి ఆర్ఏబి కనుక్కుంటున్నా, ఆర్ఏ ప్లస్ ఆర్బి అవుతుంది సింపుల్ గా. ఆర్బిసి అంటే ఆర్బి ప్లస్ ఆర్సి, ఆర్సిఏ అంటే ఆర్సి ప్లస్ ఆర్ఏ. అదే డెల్టా కనెక్షన్ లో అయితే ఒకసారి మీరు ఇక్కడ అనలైజ్ చేయాలి. ఎలా అనలైజ్ చేయాలంటే ఆర్ఏబి కనుక్కోవాలంటే ఏబి టెర్మినల్స్ మధ్య వైర్స్ తీసుకోవాలి, ఏ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అయినట్టు బి టెర్మినల్ దగ్గర కరెంట్ లీవ్ అయినట్టు అజ్యూమ్ చేయాలి. సపోజ్ ఏ టెర్మినల్ దగ్గర కరెంట్ ఎంటర్ అయింది అనుకోండి, డివైడ్ అవుతుంది కరెంట్, R1 లో R3 లో డివైడ్ అవుతుంది కరెంట్. ఈ R3 లో పాస్ అవుతున్న కరెంటే R2 లో పాస్ అవుతుంది. R3 R2 సిరీస్ లో ఉంటాయి, ఈ సిరీస్ లో ఉన్న R3 R2 కి R1 ప్యారలల్ అవుతుంది. సో R1 ప్యారలల్ టు R2 ప్లస్ R3. సిమిలర్లీ RBC అంటే BC మధ్య ఏం కనెక్ట్ అయింది, R2 ప్యారలల్ టు R1 ప్లస్ R3. R1 ప్యారలల్ టు R2 ప్లస్ R3 అంటే R1 R2 బై R1 ప్లస్ R2. ఆ ఫార్ములా ఇదంతా R1 అనుకోండి, ఇదంతా R2 అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మల్టిప్లై చేయాలి, R1 ఇంటూ R2 ప్లస్ R3 డివైడెడ్ బై అన్ని యాడ్ చేయాలి. సో ఇవి డెల్టా కనెక్షన్ లో ఆర్ఏబి ఆర్బిసి ఆర్సిఏ ఫార్ములాస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాము అంటే రెసిస్టెన్సెస్ ఆర్ఏబి ఇన్ స్టార్ కనెక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఆర్ఏబి ఇన్ డెల్టా కనెక్షన్, RBC in star connection must be equals to RBC in delta connection. Similarly, RCA in star is equals to RCA in delta. ఇది ఈక్వేట్ చేస్తే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు అని దాని మీనింగ్. సో ఈక్వేట్ చేస్తున్నాము, అదే చేసాను చూడండి. ఆర్ఏబి స్టార్ కనెక్షన్ లో ఏముంది, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఉంది. స్టార్ కనెక్షన్ లో ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టాలో ఆర్ఏ ప్లస్ ఆర్ఏబి అంటే ఏంటి, R1 ఇంటూ R2 ప్లస్ R3 బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సో ఇట్లా 3 ఈక్వేషన్స్ ఈక్వేట్ చేశాను. ఈక్వేట్ చేసి ఇప్పుడు లాజిక్ డైరెక్ట్ గా చెప్తున్నా,
ఏదైనా 2 ఈక్వేషన్స్ యాడ్ చేయండి, రిమైనింగ్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్షన్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. అట్లే సైక్లిక్ ప్రాసెస్. ఇప్పుడు 7, 8 యాడ్ చేశాను, 9 మైనస్ చేశాను. నెక్స్ట్ 8, 9 యాడ్ చేయండి, 7 మైనస్ చేయండి. నెక్స్ట్ 7, 9 యాడ్ చేయండి, 8 మైనస్ చేయండి. అలా చేస్తూ పోతే మనకు ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ వస్తాయి. ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆర్ఏ, ఆర్బి, ఆర్సి వాల్యూస్ ఇలా వస్తాయి. కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. సో ఇలా ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మనకు స్టార్ కనెక్షన్ ఫార్ములాస్ వస్తాయి. నెక్స్ట్ డెల్టా కనెక్షన్ ఫార్ములాస్ కావాలంటే నేను లాజిక్ చెప్తాను, లాజిక్ ఫాలో అయ్యి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ డెల్టా కనెక్షన్ ఫార్ములాస్ కావాలంటే ఇందాక ఆర్ఏ, ఆర్బి, ఆర్సి క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఫస్ట్ ఈ పర్టికులర్ టర్మ్ ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆర్ఏ ఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ. ఆర్ఏ, ఆర్బి, ఆర్సి ఇందాక వచ్చే ఫార్ములాస్, వచ్చిన ఫార్ములాస్ నుంచి ఈ టర్మ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. ఆర్ఏ ఇంటూ ఆర్బి ప్లస్ ఆర్బి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్సి ఇంటూ ఆర్ఏ. ఇక్కడ చేశాను చూడండి. చేసిన తర్వాత ఈ టర్మ్ డివైడెడ్ బై ఆర్ఏ చేస్తే R1, R2, R3 వస్తుంది. డివైడెడ్ బై ఆర్బి చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. డివైడెడ్ బై ఆర్సి చేస్తే అంటే ఫస్ట్ ఈ టర్మ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఈ టర్మ్ ని డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆర్ఏతో డివైడ్ చేయండి, నెక్స్ట్ ఆర్బితో డివైడ్ చేయండి, నెక్స్ట్ ఆర్సితో డివైడ్ చేయండి. సో అప్పుడు మనకు డెల్టా కనెక్షన్ ఫార్ములాస్ వస్తాయి. చూడండి ఒకసారి. ఆర్ఏఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నా. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాను, డివైడెడ్ బై ఆర్ఏ చేస్తున్నా. డివైడెడ్ బై ఆర్ఏ చేస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఏ ఫార్ములా వచ్చింది చూడండి ఒకసారి, R2 ఫార్ములా వస్తుంది. సిమిలర్లీ ఆర్ఏ ఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ డివైడెడ్ బై ఆర్బి చేయండి, R1, R3 వస్తుంది. నెక్స్ట్ డివైడెడ్ బై ఆర్సి. ఇలా సైక్లిక్ గా చేసుకుంటూ పోతే 3 ఫార్ములాస్ డెల్టా కనెక్షన్ లో కూడా వస్తాయి మనకు. దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ యూనిట్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఒకటి, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఒకటి. ఇందులో ఇప్పుడు నేను డిస్కస్ చేసిన వాటిపైన 2 మార్క్స్ 5 మార్క్స్ ఏదో ఒకటి గ్యారంటీ వస్తుంది. సో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవి ఇస్తారని గ్యారంటీగా చెప్పలేము కాబట్టి మీరు శ్రీనివాసులు టెక్స్ట్ బుక్ కానీ, సుధాకర్ అండ్ శ్యామోహన్ కానీ, చక్రవర్తి కానీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ పైన, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ పైన, కేవీఎల్ కేసీఎల్ పైన, సిరీస్ ప్యారలల్ కనెక్షన్స్ పైన నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఒక్కొక్క దానిపైన 5 ప్రాబ్లమ్స్ అన్న ఏ టెక్స్ట్ బుక్ అయినా ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. బెటర్ టు ప్రిఫర్ సుధాకర్ అండ్ శ్యామోహన్ టెక్స్ట్ బుక్ నుంచి, లేదా శ్రీనివాసులు, ఇదే ఆర్డర్లో ఫాలో అవ్వండి. సో ఒక 5 ప్రాబ్లమ్స్ ఒక్కొక్క టెక్నిక్ పైన వర్కౌట్ చేస్తే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఒక కొత్త మోడల్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.